Listen to the word what the God gave you life. 1, 2, 3, go! Planet. 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 1, 2, 3, go! నేటి ప్రార్థనా సమయం కార్యక్రమంలో be assured that God will speak to you directly through this ఈ program. యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు మీతో ప్రత్యక్షంగా మాట్లాడగలడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించండి. He will cast out all your fear. నీలో ఉన్నటువంటి ప్రతి భయాన్నంతా కూడా తొలగిస్తున్నాడు. మీ అద్భుతం కోసం ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. My dear friends, it is a joy to see you in Planet Y2K once again. నా ప్రియమైన స్నేహితులారా, మరోసారి ప్లానెట్ Y2K కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. So how was your week? ఈ యొక్క వారం ఎలా జరిగింది? I know God makes it excellent for you. దేవుడు మీకు చాలా చక్కగా నడిపించాడని నేను అనుకుంటున్నాను. Even if you're going through some struggles in your life, ఒకవేళ మీ జీవితంలో శ్రమల గుండా పయనించినప్పటికీ we are here to guide you and to bring you God's answers in this program. మీకు ఆలోచన చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుని యొక్క సమాధానాలను మీకు తెలియచేయాలని కోరుతూ ఉన్నాం. Be assured that God will speak to you directly through this ఈ program యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు మీతో ప్రత్యక్షంగా మాట్లాడగలడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించండి. because He is alive ఆయన సజీవుడు, and He is with you. ఆయన మీతో కూడా ఉన్నాడు. Isaiah 41:10 says, యెషయా గ్రంథము 41:10 తెలియజేస్తుంది, fear not, for I am with you. భయపడకము, నేను నీకు తోడయ్యున్నాను. Be not dismayed, for I am your God. దిగులు పడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. I will strengthen you, I will help you. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను. I will uphold you with my righteous right hand. నీతి అనేటువంటి నా యొక్క దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకొందును. He is right there with you. ఇప్పుడే ఆయన మనతో కూడా ఉన్నాడు. This program, any fear that you may have, you're going to conquer it through God, walking with God. మీలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని యొక్క కార్యక్రమాన్ని వీక్షించడం ద్వారా దేవుని ద్వారా మీ భయము తొలగించబడి మీరు విజయాన్ని పొందెదరు. We're going to teach you how to conquer your fears. మీ యొక్క భయాన్ని నుంచి ఏ విధంగా బయటకు రావాలో మీకు The బోధించబోతున్నాం. people who came in that meeting conquered all their fears as they experienced God's joy. అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క భయాన్ని నుంచి తొలగించబడి దేవుని యొక్క సంతోషం చేత నింపబడ్డారు. Yes, today we're going to show you U-turn Ahmedabad. ఈ రోజు యూటర్న్ అహ్మదాబాద్ కార్యక్రమాన్ని మీకు చూపించబోచు ఉన్నాం. And they were extremely happy because we had a interesting segment going on. అనేకమైన ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉండడం ద్వారా అక్కడ అహ్మదాబాద్ ప్రజలు సంతోషించారు. We asked them to enter their selfies and under a hashtag, and then we took it on screen and we showed it to them on how they took their pictures to the entire crowd. ఆ యొక్క జన సమూహంలో మరి సెల్ఫీస్ తీసుకొని యూటర్న్ హ్యాష్ ట్యాగ్ అనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు ఎంతో మంది వారి యొక్క ఫొటోస్ని పంపించారు. Shall we take a look at a few of them? Yeah, let's see what you have posted. Wow, that's a cool little looking selfie. All the kids, shall we give a clap? That was awesome from them. That's us. That was back in our room when we were preparing the message and we were all nervous to come and talk to you, but we managed to smile because we love you. So get ready, when we come to your city, we're going to ask you to do the same. మీ పట్టణానికి మేము వస్తుండగా మీరు కూడా సిద్ధపడండి, మీతో కూడా కలిసి ఈ విధంగా ఫోటోలు తీసుకోవచ్చును. It was truly a fun time. ఇది సంతోషకరమైనటువంటి సమయం. It's going to be truly a fun time in this program. ఇది నిజంగానే ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఇది కూడా ఆనందకరమైనటువంటి సమయం. Say goodbye to your fears and watch this song. మీ భయాలకంతా గుడ్ బై చెప్పి ఈ యొక్క పాటను మీరు వినండి.
My friends, what a beautiful song. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, అది ఎంత అద్భుతమైనటువంటి పాట. Today he wants to specially remove all our fears when we walk with him. దేవునితో కూడా మనము నడుస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి భయాన్ని ఆయన తీసివేస్తూ ఉన్నాడు. We don't walk with Jesus with fear, భయంతో కూడా ప్రభువైన యేసుతో మనం ఏమాత్రం కూడా నడవలేము. but we walk with boldness and courage, knowing the future itself. మన యొక్క భవిష్యత్తును తెలుసుకుని ధైర్యంగా మనము ఆయనతో కూడా కలిసి నడవగలము. That's how wonderful it is to walk with him. అదేనండి ఆయనతో కూడా అద్భుతంగా నడవడం అంటే. Now I'm going to ask Stella, my sister Sweetie, to explain it to you. ఇప్పుడు నా ప్రియ సహోదరి స్టెల్లా స్వీటీ ఈ యొక్క సందేశాన్ని మీకు వివరిస్తారు. మీరు భయముతో జీవించుచున్నారా? Your heart might be filled with fear. మీ యొక్క హృదయం అంతా కూడా భయంతో నింపబడి ఉన్నదేమో. మీరు ఇలాంటి భయం నుండి విడుదల పొందాలా? He will cast out all your fear. ఆయన మీకు ధైర్యాన్ని దయచేస్తూ ఉన్నాడు. అహ్మదాబాద్ యూటర్న్ మీటింగ్లో సిస్టర్ స్టెల్లా రమోలా ద్వారా ఈ విషయాన్ని గురించి అందించిన సందేశంలో ఓ భాగం మీ ఆశీర్వాదం కోసం. Even now we're going to talk about how fear comes when we walk on the tightrope. మనము కట్టబడినటువంటి త్రాడు మీద నడిచినప్పుడు ఏ విధంగా మనము భయమునకు గురి అవుతూ ఉన్నామో అన్న విషయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. When Philippi was younger, ఫిలిప్పీ అనేటువంటి ఈయన తన యవ్వన దశలో ఉన్నప్పుడు, the guy who walked on the tightrope, ఆ యొక్క త్రాడు మీద నడిచినటువంటి ఆ యొక్క వ్యక్తి he used to practice over a lake. సరస్సు మీద ఏ విధంగా నడవడమో దాన్ని అలాగుననే తర్బీదు చేసుకునేటువంటి వాడు. He used to practice walking on the wire. ఒక చిన్న వైర్ మీద అతడు నడవడం నేర్చుకున్నాడు. As he practiced and practiced, అతడు అలాగున తర్బీదు పొందుతూ he would have fear of falling into the water. నీటిలో పడిపోతానేమో అనేటువంటి భయము అతనిలో ఉన్నది. He would be scared looking at the height. ఆ యొక్క ఎత్తును చూసి ఎంతగానో భయాక్రాంతుడయ్యాడు. He would get discouraged listening to the people saying that he could not cross successfully. అతడు విజయవంతంగా దానిని దాటలేడు అనేటువంటి విషయంలో ప్రజలందరూ కూడా అతన్ని ఏమాత్రం కూడా నిరుత్సాహపరచినప్పటికీ కూడా, I'm sure he would be distracted by looking at the birds in the air. అయితే ఆకాశంలో ఉన్నటువంటి ఆ యొక్క పక్షులను కూడా చూసి అతడు ఎంతగానో భయపడి ఉండవచ్చునని Even అనుకుంటున్నాను. as you walk through life, మనం కూడా మన యొక్క జీవితంలో నడుస్తూ వెలుచు ఉండగా you might be having the fear of falling off your walk with God. మనము దేవునితో కూడా నడిచేటువంటి విషయంలో కూడా పడిపోతామేమో అనేటువంటి ఒక భయము మనలో ఏర్పడుతూ ఉన్నది. You might be having the fear that of people criticizing your every move. మీరు వేసేటువంటి ప్రతి అడుగులో కూడా ప్రజలు మిమ్మల్ని చూసి హేళన చేస్తూ ఉన్నారేమో. Fear of failing your exams. పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాను అనేటువంటి భయం మీలో ఉన్నదా? Fear of not able to complete your exams on time. సరైనటువంటి సమయంలో మీ పరీక్షలను పూర్తి చేసుకోలేనటువంటి భయం మీలో ఉన్నదా? Fear of not completing the project on time. సరైనటువంటి సమయంలో మీరు ప్రాజెక్ట్ పూర్తి చేసుకోలేకపోతున్నారా? Not knowing what to feed your children because of your financial problem. ఆర్థిక సమస్యలో నేనున్నాను, నా పిల్లలకు ఏ విధంగా ఆహారాన్ని నేను తీసుకొని రాగలనని ఆలోచిస్తున్నారా? Having no hope because the doctors say you have no time left. ఈ యొక్క సమయము లేదు, నీకు నిరీక్షణ లేదని డాక్టర్లు ఒకవేళ తెలియచేశారా? Your heart might be filled with fear నీ యొక్క హృదయం అంతా కూడా భయంతో నింపబడి ఉన్నదేమో about your future. నీ యొక్క భవిష్యత్తుని గురించి. But God says, fear not, for I am with you. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, భయపడకము, నేను నీతో కూడా ఉన్నాను. Be not dismayed, for I am your God. విస్మయమందకము, నేను నీ దేవుడినై ఉన్నాను. I will strengthen you. నేను నిన్ను బలపరుతును. I will help you. నేను నీకు సహాయము చేసేదను. I will uphold you with my righteous right hand. నీతి అను నా యొక్క దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకొందును. He says this in Isaiah 41:10. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనములో ఆయన సెలవిస్తున్నారు, When God is in your life, మన యొక్క జీవితములో దేవుడు ఉన్నట్లయితే He will never leave you. ఆయన మనలను విడిచిపెట్టడు. He is always by your side. ఆయన ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉంటున్నాడు. When you feel weak, ఒకవేళ మీరు బలహీనతగా ఉన్నట్లయితే He fills you with His strength, ఆయన తన బలము చేత మిమ్మును నింపుచూ ఉన్నాడు. and He will send His angels before you ఆయన తన దూతలను మీకు ముందుగా పంపించుచున్నాడు. as you walk with Him. మీరు ఆయనతో కూడా నడవవచ్చును. Even in my life, I had an incident where I was filled with so much fear. నా యొక్క జీవితంలో కూడా నేను అనేకమైనటువంటి భయము చేత నింపబడినటువంటి సన్నివేశం కూడా ఉన్నది. When I was around 10 or 9 years నేను old, 10 లేక 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు I had to sing in a big meeting in Chennai. చెన్నైలో ఓ బహిరంగ సభలో నేను పాడవలసి వచ్చినది.
I was so afraid of singing in front of all those people. అయ్యో, ప్రజలందరి ముందు పాడడం కోసమై నేను ఎంతగానో చాలా భయపడ్డాను. I thought that I would forget the words. అయ్యో, పదాలు నేను మర్చిపోతానేమో, I wouldn't know what to say. నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదే. I told my mom, I can't do it. నేను మా తల్లితో అన్నాను, అమ్మా ఇది నేను చేయలేను, I'm so scared. అమ్మా నేను భయపడుతున్నాను. What if I forget the words? ఒకవేళ నేను యొక్క పదాలు మర్చిపోతే ఏం చేయాలి? Please tell them I don't want to sing. అమ్మా నేను పాట పాడ నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. And then my mom listened to me ఆ తర్వాత మా తల్లిగారు చక్కగా విన్నారు. and she said, don't be afraid. మా అమ్మగారు అన్నారు, భయపడకము, God is with you. దేవుడు మీతో కూడా ఉన్నాడు, You can do it. మీరు చేయగలరు. You're not doing it for yourself. మీ కొరకై మీరు చేయడం లేదు, You're doing it so that other people will be blessed, ఇతరులు ఆశీర్వదించబడడం కోసమేగా నువ్వు చేస్తున్నావు. so that God will wipe away the tears of the people who listen to you, నీవు మాట్లాడే ప్రతి మాటను కూడా విని ప్రజలందరి యొక్క దుఃఖాన్ని దేవుడు తీసివేస్తూ ఉన్నాడు. so that God will give them joy. ఆ తర్వాత దేవుడు మీకు సంతోషాన్ని And ఇస్తాడు. then she prayed for me ఆ తర్వాత మా తల్లి గారు నా కోసం ప్రార్థించారు. with so much love, ఆమె ఎంతో ప్రేమ కలిగి ప్రార్థించారు. with God's love. దేవుని యొక్క ప్రేమ చేత నింపబడ్డారు. That gave me peace. అదేనండి నాకు సమాధానం తీసుకుని వచ్చింది. And then even though I was a bit nervous, I went on stage. ఇప్పుడు కూడా నేను ఆ యొక్క స్టేజ్లో రావాలంటే నాకు చాలా భయం. And then when I started speaking, all the fear went away. ఎప్పుడైతే నేను మాట్లాడడం ప్రారంభించానో నాలో ఉన్న భయం అంతా కూడా వెళ్ళిపోయింది. It was replaced with God's love for the people. ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమను బట్టి నేను అలాగునే చేయగలిగాను. God gave me a burden to talk to the people so that their tears will be wiped away. వారి యొక్క కన్నీరు తుడవడం కోసమై దేవుడు నన్ను వారితో సంభాషించడానికి సహాయం చేశాడు. So that they could have joy as I sing. నేను పాట పాడుతూ ఉండగా వారు ఎంతగానో సంతోషపడుతూ ఉన్నారు. Instead of my fear, God's love took over. నాకున్నటువంటి భయానికి బదులుగా దేవుని యొక్క ప్రేమ చేత నేను నింపబడి ఉన్నాను. That's what it says in 1 John 4:18. మొదటి యోహాను 4:18 బైబిల్ తెలియజేస్తున్నది, Perfect love casts out all fear. పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును వెళ్ళగొట్టుచున్నది. You might be also having fear right now. ఇప్పుడు కూడా మీరు భయము చేత నింపబడి ఉన్నారేమో. Fear about presenting something in class క్లాస్లో మీరు ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రెజెంటేషన్ చేయాలా, or in your workplace. ఒకవేళ మీ యొక్క ఉద్యోగ స్థలములో కూడా In that situation, remember that whatever you do, అలాంటి సమయంలో మీరు ఏం చేసినను సరే you're doing it for the glory of God, మీరు దేవుని యొక్క మహిమార్థమై చేస్తూ ఉన్నాము అని ఆలోచించాలి. so that God's light will shine through you. ఆ తరువాత మీ ద్వారా దేవుని యొక్క వెలుగు ప్రకాశించుచు ఉన్నది. As you prepare your best, మీరు చేయవలసిన దాన్ని తర్బీదు పొందిన దాన్ని సరిగా చేసుకున్నట్లయితే, and as you prepare well, మీరు చక్కగా తయారు చేసుకున్నట్లయితే God will honor that you have prepared well, మీరు చక్కగా తర్బీదు పొందారని దేవుడు దాన్ని చూసి ఘనపరుస్తూ ఉన్నాడు. and He will give you good results. ఆయన మంచి రిజల్ట్స్ మీకు దయచేస్తూ ఉన్నాడు. As you pray మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు and ask God to fill you with His wisdom, దేవా నీ యొక్క జ్ఞానము చేత నన్ను నింపాలి అని ప్రార్థించినప్పుడు He will teach you what to study. ఏం చదవాలనేటువంటి విషయాన్ని ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. He will teach you what's going to come in the exam. పరీక్షలో ఏం రాబోతుందో కూడా ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. And as you pray before writing the exam, పరీక్షలు రాయడానికి ముందుగా ప్రార్థన చేసి ప్రారంభించినప్పుడు He will help you remember what you studied. మీరు ఏం చదువుకున్నారో ఆ విషయాన్ని ఆయన మీకు జ్ఞాపకం తీసుకుని వస్తున్నాడు. So God will be with you కనుక దేవుడు మీతో కూడానే ఉంటున్నాడు. and help you ఆయన మీకు సహాయం చేస్తున్నాడు. and uphold you with His righteous right hand. నీతి అనేటువంటి ఆయన దక్షిణ హస్తము చేత మిమ్మల్ని ఆదుకొనుచూ ఉన్నాడు. He will cast out all your fear నీలో ఉన్నటువంటి ప్రతి భయాన్నంతా కూడా తొలగిస్తున్నాడు. and give you boldness. ఆయన మీకు ధైర్యాన్ని దయచేస్తూ ఉన్నాడు. So that's how you conquer fear. కనుకనే ఈ విధంగా మీరు భయాన్ని అధిగమించవచ్చును, జయించగలరు. Now I would like to sing a little song. నేను మీకు చిన్న పాటను పాడాలనుకుంటున్నాను. It's a fun song that says Jesus is the rock. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు బండై ఉన్నారనేటువంటి పాట మనం పాడుకుందాం. He is the rock of my salvation. ఆయన నా రక్షణ దుర్గమై ఉన్నాడు. No matter what comes my way, నా యొక్క మార్గములో ఏది సంభవించినప్పటికీ సరే He is my foundation ఆయన నా పునాది అయి ఉన్నాడు. and He is my strength. ఆయనే నా బలమై ఉన్నాడు. Now shall we sing this song? మనము కలిసి ఈ పాట పాడుకుందామా? Shall we all joyfully clap our hands and sing? Jesus is the rock, man upon. Jesus is the rock that makes me strong. He's my Lord and my Savior who delivered me from sin, the one
favor more than any other thing. I praise Him forever 'cause I know Jesus is the rock. Jesus is the rock. I stand upon. Jesus is the rock. I stand upon. He is my Lord and my Savior who delivered me from sin, the one that I favor more than any other thing. I praise Him forever 'cause I know Jesus is the rock. When the rains are wild and pouring and the streams are rising high, He is the rock of my salvation and He keeps me safe and dry. Jesus is the rock, makes me whole. Jesus is the rock, who saved my soul. He is my Lord and my Savior who delivered me from sin, the one that I favor more than any other thing. I praise Him forever 'cause I know Jesus is the rock. Jesus is the rock, the one that I favor more than any other thing. I praise Him forever 'cause I know Jesus is the rock. Jesus is the R, Jesus is the O, Jesus is the C, Jesus is the K, Jesus is the rock. దేవునితో నడిచే విధానం ఈ సందేశం ద్వారా నేర్చుకున్నారని నమ్ముచున్నాము. ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవించండి, ఉన్నత స్థాయికి హెచ్చించబడండి. My friend Sweetie explained beautifully how she conquered fear with love. నా ప్రియమైన స్నేహితులారా, స్వీటీ ప్రేమ ద్వారా ఏ విధంగా భయాన్ని అధిగమించవచ్చు అన్న విషయాన్ని మీకు వివరించారు. Love for people ప్రజలను మనం ప్రేమించాలి, and love for God. దేవుని కూడా మనం ప్రేమించాలి. Love to do the best for Him ప్రేమతో ఆయన కొరకు మంచి కార్యక్రమాలు చేయాలి. drives away all fear. అలా చేయడం ద్వారా భయము తొలగిపోవచ్చు ఉన్నది. Because when you love the things that you're doing and doing it for God, మీరు దేవుని కొరకై దేవుని ప్రేమించి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు Him being pleased, He sends His joy into your heart. ఆయన సంతోషము చేత ఆనందముతో హర్షించిపోవచ్చు ఉన్నాడు. And you conquer everything and walk forward with His joy. మీరు సమస్తాన్ని జయించి ఆయనతో కూడా సంతోషంతో నడవగలరు. Dedicate your heart to be filled with the love for Jesus today. ఈ రోజు మీరు యేసు పట్ల ప్రేమ కలిగి ఆయన కొరకై త్యాగం చేయండి. Tell Him, I want to study loving you, Lord. దేవా, నేను నిన్ను ప్రేమిస్తూ చక్కగా చదువుకోవాలి. I want to work because I love you. దేవా, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కనుక నేను నీ కోసం పని చేయాలి. I dedicate my family, leading my family, loving you. తండ్రి, ఈ రోజే నా యొక్క కుటుంబాన్ని మిమ్మల్ని ప్రేమించేటువంటి కుటుంబముగా ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. I want to do my best in all these things because I love you and you've given me this responsibility. దేవా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కనుక సమస్తాన్ని నీ కోసమే త్యాగం చేస్తూ ఈ రోజు ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను. Now He will help you in all these things. వీటన్నిటిలో ఇప్పుడు ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Loving Lord Jesus, ప్రేమ కలిగిన ప్రభు అయిన యేసు, make them more than conquerors in all these things, Lord. తండ్రి, వీటన్నిటిలో వీరికి అత్యధికమైనటువంటి విజయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. More than conquerors. అత్యధికమైనటువంటి విజయాన్ని, Not with fear, but let them walk with your love. తండ్రి, భయముతో కాదు గాని మీ యొక్క ప్రేమ చేత వారు అలాగున చేయుదురుగా. Loving all the people around them. వారి సరిహద్దుల్లో ఉన్న సమస్త జనాంగాన్ని వారు ప్రేమించుదురుగా. Loving every aspect that you've given in their life. వారి జీవితంలో మీరు అనుగ్రహించిన ప్రతి కార్యక్రమంలో వారు ప్రేమించడానికి సాయం చేయండి. Loving all the responsibilities you've given to them. తండ్రి, మీరు వారికి దయచేసినటువంటి ప్రతి విధమైన బాధ్యతను వారు ప్రేమించుదురుగా. Oh, they do it because they love you and they want to honor you and please you. తండ్రి, వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు కనుక మిమ్మల్ని ఘనపరిచి మీతో ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి. Honor that heart, Lord. అలాంటి హృదయాన్ని మీరు ఘనపరచండి ప్రభువా. Right now, rise up in their life. వారి జీవితంలో వారిని ఇప్పుడే హెచ్చించండి. Give them a new hope వారికి నూతన నిరీక్షణ దయచేయండి. that they will succeed in all things. వారు అన్ని విషయాల్లో విజయాన్ని వారికి అనుగ్రహించండి. Let them carry you in that walk in their life.
వారి యొక్క జీవితములో మిమ్మల్ని మోసుకొని వెళ్ళడానికి సాయం చేయండి. Let them truly, Lord, go with you. దేవా నిజంగానే వారు మీతో కూడా కలిసి వెళ్ళడానికి సహాయం చేయండి. Let them see miracles in their life right now, Lord. ఇప్పుడే వారి జీవితంలో అద్భుతాలను చూచుదురుగాక. Let them see miracles in their family. వారి జీవితంలో అద్భుతాలను కనుపరచండి. Oh, Master, please encourage them and remove their heart of fear. తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన భయాన్ని తొలగించి వారిని ప్రోత్సాహపరచండి. Fill them with your love, Lord. తండ్రి, మీ ప్రేమ చేత నింపండి నాయన. Fill them with your love. మీ ప్రేమ చేత నింపండి. Overflow in them, Holy Spirit. పరిశుద్ధాత్మ వారిలో మీరు పొంగి ప్రవహించండి. You show them your plans and, Lord, make them bold. తండ్రి, మీ యొక్క చిత్తాన్ని వారికి బయలుపరిచి వారిని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. You guide them to study the right questions. సరైన ప్రశ్నలు చదువుకోవడానికి మీరే వారికి ఆలోచన చెప్పండి. You guide them to research the right things, Lord. తండ్రి, మంచి కార్యక్రమాలను పరిశోధించడానికి మీరే వారిని Let నడిపించండి. wisdom beyond man's understanding come to them. తండ్రి, మానవ అతీతమైనటువంటి జ్ఞానం వారికి అనుగ్రహించండి. Give them great joy. తండ్రి, వారికి గొప్ప సమాధానము దయచేయండి. We give you all the glory. సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాం. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్.